హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ కంపెనీ నుండి మీకు 6 వీక్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకి కొత్త ఉద్యోగానికి సంబంధించి రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చూస్తున్న వారు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి అమెజాన్ క్యాంపస్ నుండి డిజిటల్ అసోసియేట్ IVA అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి కొత్తగా అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే మినిమం ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలా అని చెప్పి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు గైస్, ఒకసారి చెక్ చేయండి. సో ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లై చేసుకున్నాక ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ 2 రౌండ్స్ ద్వారా సెలెక్షన్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. శాలరీ వచ్చి 4.2 lakhs పర్ యానం శాలరీ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీరు వర్క్ చేయడానికి మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. దీనితో పాటు వైఫై ఎలివెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ కలుపుకొని మీకు పర్ మంత్ 35,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి గైస్. అలానే మీకు ఇంగ్లీష్లో అండ్ MS ఆఫీస్ అండ్ ఎక్సెల్ ఇలాంటి వాటిలో మీకు మంచి స్కిల్స్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది. బికాజ్ వాళ్ళు వీటిని అయితే పర్టికులర్గా మెన్షన్ చేసి అడిగారు. సో ఇది గైస్, ఒకసారి మొత్తం మీరు కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వీళ్ళు మెన్షన్ చేసినవన్నీ కూడా ఒకసారి డీప్గా చదువుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోయినట్టయితే సో ఇక్కడ అప్లై అని అయితే ఉంటుంది. సో అప్లై అనేది అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రిజిస్టర్ ఫామ్ అని చెప్పి ఒక పేజ్లోకి అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేయండి గైస్. ఈ పేజ్ అయితే వస్తుంది. సో జాబ్ రోల్ డిజిటల్ అసోసియేట్ IVA. సో నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్. సో అక్కడ మెన్షన్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చి ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ 2 ఇచ్చేసేయండి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చి జెండర్ ఏదైతే అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ సిటిజన్షిప్, సో ఇది కూడా మెన్షన్ చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసేబిలిటీ, మీకు ఏదైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఫుల్ అడ్రస్ మొత్తం మీరు ఇచ్చేయండి గైస్. కరెంట్ సిటీ, స్టేట్, ఎవ్రీథింగ్, పిన్ కోడ్ ఎవ్రీథింగ్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి గైస్. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా. అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో టోటల్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి గైస్. అండ్ ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ నోటీస్ పీరియడ్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి గైస్. కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ కూడా మెన్షన్ చేయండి. సో అలానే నెక్స్ట్ కరెంట్ మంత్లీ శాలరీ. సో మీరు వర్క్ చేస్తున్నట్టయితే మీ శాలరీ అది మెన్షన్ చేయండి. లేదు అంటే మాత్రం NA అని టైప్ చేసి పెట్టేయండి. సో నెక్స్ట్ వచ్చి డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్లాగ్స్. సో వీళ్ళైతే బ్యాక్లాగ్స్ ఏమి ఉండకూడదని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఎస్ అని టైప్ చేయండి గైస్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ అయితే చేయగలుగుతారా అని అడుగుతున్నారు. సో అది కూడా ఎస్ అని ఇచ్చేసేయండి గైస్. సో ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్. సో లొకేషన్ అయితే రీలొకేట్ అవుతారా అని అడుగుతున్నారు. సో ఎస్ ఇచ్చేయండి. సో మొత్తం ఇక్కడ కూడా ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ ఏ జాబ్ దట్ అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా ఎస్ ఇచ్చేయండి. నాలెడ్జ్ ఇన్ MS ఎక్సెల్. సో ఎస్ ఇవ్వండి గైస్ అక్కడ కూడా. అండ్ పాన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో పాన్ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి గైస్. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్. సో నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్. సో ఇది కూడా నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. అలానే రెజ్యూమ్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. సో రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ చేయండి గైస్. మీ కరెంట్ రెజ్యూమ్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి గైస్, ఫోటో అయితే అడుగుతున్నారు. అక్కడ యూజ్ కెమెరా అని ఉంది కదా. సో ఆ యూజ్ కెమెరా అనేది యూజ్ చేసుకొని అక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు కదా, ఆ విధంగా మీరైతే అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చెక్ బాక్స్ దగ్గర చెక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి గైస్. సో సబ్మిట్ చేస్తే ఇంక అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇది గైస్, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే మిస్ అవ్వద్దు, పక్కా అందరూ అప్లై చేయండి. అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.